నమస్కారం సార్. ఏంటి గీతాంజలి మరణం అంశం నేషనల్ ఛానల్స్, నేషనల్ మీడియా కూడా బాగా కవర్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ రకమైన వికృత రాతలు ఎవరు రాసినా ఎవరు చేసినా ఖచ్చితంగా ఖండించాలి. మీ అభిప్రాయం ఏంటి ఈ ఇన్సిడెంట్ పట్ల? ఒకటి ఇంత ఘోరంగా మిగతా రాష్ట్రాల్లో ఎక్కువ జరగట్లేదని నేను భావిస్తున్నా. అక్కడక్కడ జరిగిన తప్పకుండా ఇలాంటి క్రైమ్ ఆఫ్ చేయటం పెద్ద కష్టం కాదు. మనకి సైబర్ పోలీసు, ఈ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఇవన్నీ బలంగా ఉన్నాయా లేవా, బలంగా పెట్టాలా, అసలు యాంటిసిపేట్ చేయొచ్చు కదా. ఒకసారి ఒక ఇష్యూ మీద, ఒక వ్యక్తి మీద ఇలాగ అటాక్ స్టార్ట్ అయిన త్వరలోనే ఆ ట్రెండ్ బట్టి ఇది తెలుసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ డివైస్, ఆ ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. ఆల్గోరిథమ్ ఫార్ములా ఉన్నది. ఒకసారి మీ మీద అటాక్ చేయటం మొదలుపెట్టాక ఏ సోర్సెస్ నుంచి వచ్చేస్తున్నాయి, ఇది ఇంకా పెరుగుతుందా, అటాక్ ఎవరు స్టార్ట్ చేశారు, ఇది తప్పకుండా ఇది వైరల్ చేయటం, ఇది అటాక్ చేయటం ఇతర దేశాల్లో జరుగుతుంది, పట్టేస్తారు వెంటనే. ఎవరు ఉన్నారు వెనకాల? కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కొన్ని ఏజెన్సీస్ చేస్తున్నాయి ఇతర దేశాల్లో. పెద్ద విశేషం కాదు. ఎవరు చేసినా ఇది జరిగాక పట్టుకోవటం అంత ఉపయోగం కాదు. పట్టుకోవాలి. ఇది స్టార్ట్ అవ్వింది వెంటనే ఆ పోలీస్ వాళ్ళు వెంటనే సైబర్ పోలీస్ అనండి, ఈ పేరు పెడతారు, సర్వేలెన్స్ అనండి. దీనికి కొత్తగా ఏజెన్సీ తీసుకొచ్చి పెట్టకపోతే చాలా విశేషంగా అరాచకం వస్తాయి. అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటనుకుంటున్నారు పుల్లారావు గారు? ప్రధానంగా ఇటువంటి ట్రోల్స్, ఇటువంటి కామెంట్స్ ముందు మనం ఎప్పుడు చూసేవాళ్ళం? ఫస్ట్ సెలబ్రిటీల మీద చూసేవాళ్ళం, తర్వాత పొలిటీషియన్స్ పైన చూసాం, ఆ తర్వాత పొలిటీషియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ పైన చూసాం. తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగానో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఎవరైనా సామాన్యులు మాట్లాడితే వాళ్ళను కూడా వదలకుండా వేధించే పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారు? ఇది కమర్షియల్ అయిపోయింది. పూర్వం ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం మీ మీద కోపం అంటే నేను అటాక్ చేస్తా. ఇప్పుడు మీరెవరిని రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు ఎలాంటి అటాక్ ఇస్తున్నారు, కమర్షియల్ వాచ్ డాగ్స్ గా అన్ని పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ హైర్ చేస్తారు. ఎవరో పని లేకుండా కూర్చుని 5 గంటలు 6 గంటలు చేసే వ్యక్తులు కాదు. కొన్ని కంపెనీలు, కొన్ని సంస్థలు మనం డబ్బు ఇచ్చి తయారు చేసుకోవచ్చు. తయారు చేసి ఇలా అటాక్ చేయండి. నన్ను ఎవరైనా విమర్శిస్తే ఫుల్ అటాక్ ఇచ్చే, మళ్ళీ బయటికి రాకూడదు. ఇది వైలెన్స్, అరాచకం అయితే ఎక్కువ. ఎందుకంటే భయం, ఇది కనపడని భయం. అది ఎంత పదతో అంత కష్టం కాదు. లక్కీగా ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఫోన్ లో పిలిచి ఎవరో తీసి ఫోన్ పెట్టేసేవాడు. ఇష్టమైన ఎవరు పట్టుకోవడం చాలా కష్టం. ఎక్స్చేంజ్ లో పెట్టాలి. ఆ కాల్ ట్రేస్ చేయలేరు. ఇవాళ కాల్స్ ట్రేస్ చేయగలరు కదా ఈజీగా. అందువల్ల ట్రేస్ చేయొచ్చు. ఇది వదలకూడదు. ఇది ఎవరు చేసినా ఎవరు చేయించినా వెళ్ళి నాకు ప్రస్తుత పరిస్థితి తెలియదు, కేసు రిజిస్టర్ చేశారా, ఎవరిని పట్టారు, ఏ గ్రూప్ వెనకాల ఉన్నది, ఈ సైడు ఆ సైడు నా సైడ్ అని కాదు. ఇది ఆప్ చేయాలి. ఇది వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. చట్టం ఉన్నదా? సరే, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సంబంధించి కేసు నమోదు సరే ఏం తీసుకుంటారో అది పక్కన పెడితే, ఇటువంటి ట్రెండ్ ఆపడం కోసం ఏం చేయాలి? ఇటువంటి ట్రెండ్ ఆపడం, ఒకరి పేరు పెట్టారంటే మీరు చెప్తున్నట్టుగా ఐపీ అడ్రస్లు పట్టుకోవచ్చు, ఎక్కడ ఏంటి ఎక్కడి నుంచి వచ్చి చూడొచ్చు. గైడ్ లైన్స్ ఇచ్చి నువ్వు ఈ పని చేస్తే మేము వదలం. స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీస్ చెప్పాలి. నువ్వు ఇలా చేస్తే వదలం, నువ్వు కిరాక్ చేసినా వదలం, నువ్వు ఈ లైన్ దాటితే వదలం. తర్వాత అన్నిటికంటే చాలాసార్లు నేను చెప్తా ఉంటా, హేట్ స్పీచ్ చట్టం లేదు ఇవాళ దేశం. అందువల్ల నన్ను తిట్టారు, నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, మీరు తిట్టలేదంటారు. అది ఒక సౌండ్ గైడ్ లైన్స్ లేవు. మన హద్దులు ఏంటి, మనం ఎంతవరకు తిట్టవచ్చు. హేట్ స్పీచ్ నన్ను తిట్టలేదు, వాళ్ళు తిడుతున్నారు బాగున్నారు అనుకున్నారు కుదరదు. ఆ హేట్ స్పీచ్ చట్టం లేదు. సామాన్యులు తీసుకోలేని పరిస్థితి ఉంది. పుల్లారావు గారు, మీరు గుర్తుండే ఉంటుంది, గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారిని నీచ్ అనే ఒక కామెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో చేస్తే ప్రధానమంత్రి గారు చాలా బాధపడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించింది, సస్పెండ్ చేసింది పార్టీ. సో ప్రధానమంత్రి స్థాయిలో ఉండే అంత మెచ్యూరిటీ, అంత పెద్ద మనిషి కూడా నీచ్ అని ఒక కామెంట్ చేస్తే తీసుకోలేని పరిస్థితి ఉంటే, ఈ ఊర్లో పల్లెటూరులో ఉండే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పైన అసలు మనం ఇప్పుడు స్టూడియోలో మాట్లాడలేము, అటువంటి కామెంట్స్ పెట్టారు. ఎలా తీసుకోగలుగుతారు? అదే ఇది యాక్షన్ తీసుకోవాలి. ఇది నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు. పోలీసు ఎందుకు కూర్చున్నారు?
వెంటనే యాక్షన్ తీసుకోవాలి, కేసు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ దగ్గర చట్టం చాలకపోతే గవర్నమెంట్ అని చట్టం ఇమ్మని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చట్టం అక్కర్లేదు. ఇది డిసార్డర్లీనెస్ ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇది పెద్ద విషయం కాదు. ఇది చేయట్లేదంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అన్నిట్లకంటే పెద్ద అరాచకం. ఒక మనిషి గౌరవం పోతుంది తిట్టేయటం వల్ల. ఆయన ఎవరో ఎనానమస్ గా ఉండి ఎక్కడో దాక్కుని ఆ ట్విట్టర్ లో ఎలా అని అంటాడు. నన్ను ఎవరు ఏం చేయలేరు. మనం ఏం చేయాలి? వాళ్ళ లాయర్ని పెట్టాలి, పెట్టి వాడి దొంగ పేరు ఎక్స్పోజ్ చేసి ట్విట్టర్ నోటీస్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చేది. అని ఎంతమందికి చేస్తాం? ఒక 500 మంది 1000 మంది చేస్తే అది పోలీసు వాళ్ళ ద్వారా ఇది ఆర్గనైజ్డా ఆర్గనైజ్డ్ అంటే లింకు లేకుండా ఎవరో చేస్తున్నట్టు, లింక్ చేస్తున్నట్టుగా ఒకటి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో రోల్ ఉన్నది. ఏ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కనపడకుండా సైలెంట్ గా ట్రెండ్ తీసుకొస్తున్నారు మనకి తెలిసి. ఇవాళ సరదాగా ఉంటారు. ఇప్పుడు చౌదరి గారు నేను తిడతామంటే, ఎవరు నా పక్కన తిడతామంటే నేను ఆనందపడవచ్చు. కానీ నా మీద పడినప్పుడు నేను ఏం చేస్తాను? నా మీద పడినప్పుడు ఎక్కడికి వెళ్తా? అది మనకి ఇది సమాజానికి వి హ్యావ్ టు యాక్ట్. ఇది నన్ను పెట్టారు మమ్మల్ని పెట్టలేదు అని కాదు. అందరం సమాజం సమిష్టి బాధ్యత, సమాజం సమిష్టిగా బాధితులు. అది అందరికి ఇమీడియట్ గా. ఇది అసలు అది నేను అనుకోండి ఈ మాట. ఎవరైతే హోమ్ మినిస్టర్, ఎవరైతే హోమ్ సెక్రటరీయో, ఇది ఎవరు నేను అపోజిషన్ లీడర్ అన్నో ముఖ్యమంత్రి అన్నో ఎవరు ఆగమని చెప్పరు. ఒక ఆఫీసర్ యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే ఇది బయట ఇవాళ ఒక అమ్మాయి తగ్గింది, రేపు మన ఇంట్లో అమ్మాయి అవుతాయి కదా. అందువల్ల ఇది వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఇది పెద్ద విషయం కూడా కాదు. టెక్నాలజీ ఉన్నది. మనం హేట్ స్పీచ్ పెద్ద ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ అంటే తిట్టమని ఇవ్వలేదు, ఇంకోటి హాన్ చేయమని ఇవ్వలేదు. ఇష్టం వచ్చినా చేయడానికి వీల్లేదు. మన భావ ప్రకటన స్వేచ్ఛ, అవతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు కదా. ఇప్పుడు మైక్ పెట్టి వెళ్ళి విజయవాడ సెంటర్ లో కూర్చున్నాం, మతాన్ని తిడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, పట్టుకుపోతారు కదా. మతాన్ని తిడితే మీకు నొప్పి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని తిడితే ఎలా? అన్నిటికంటే ఈ ప్రభుత్వం, ఈ రాజ్యాంగం ఎంత దేనికి, జైల్స్, ఈ డీజీపీ, హోమ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి దేనికి? ఆ ఒక్క వ్యక్తిని ప్రొటెక్ట్ చేయటానికి. ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది దాదాపు ఉంటే 5 కోట్ల మంది పోలీస్ స్టేషన్కి వెళ్తలేదు కదా. 5 కోట్లు 50 తిరుగుతున్నారు ఇటు. దాంట్లో ఒక 5,000 మంది కీ పీపుల్ ఉన్నారు. ఈ అమ్మాయి గీతాంజలి లాంటి వాళ్ళు. సో ఇది తప్పకుండా గీతాంజలి యాక్ట్, గీతాంజలి లా అని అనౌన్స్ చేయించి కొందరు చేస్తే అందరూ ఒప్పుకుంటారు. ఒక సింపుల్ గా హేట్ స్పీచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయించేది, ఎవరు చెప్పారు, ఆ చీకటి ఆ తెరనకాల నుంచి మొదలు తీసుకురావాలి. సోషల్ మీడియా ఆ టెక్నాలజీ తీసుకురావడానికి ఉన్నది. అది చేయట్లేదంటే నేనేం చెప్పగలను? అనుకుంటున్నారా? ఆల్ ఇండియా పోలీస్ ఆఫీసర్, పోలీస్ సర్వీస్ ఆఫీసర్ ఎందుకు రావట్లేదు? వాళ్ళ ముందరికి వాళ్ళ డ్యూటీ కదా. అసలు ఇది జాడ్యం ఎక్కడ ఆపాలి? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కాదు, ఇంతకుముందు తెలంగాణలో స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు బాధితులు. ఇప్పుడు ఇంతకుముందు చూశాను నేను ఎక్కడ, ద్వారకా తిరుమలరావు గారు ఆయన పేరుతో ఎవరో సోషల్ మీడియాలో వెళ్ళిపోండి. నేను ఆఫీసర్ పేరు మెన్షన్ చేయను. ఆమె కూడా సోషల్ మీడియా వారియరే. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే నువ్వు కనపడకూడదు, నువ్వు వినపడకూడదు, ప్రొటెక్షన్ ఇచ్చింది. నువ్వు కనపడాలి. సార్ వాయిస్ పోయింది పుల్లారావు గారు. Yeah.